హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో డైమెన్షన్ మోడలింగ్ గురించి చూసాము. డైమెన్షన్ మోడలింగ్ అంటే మనం స్టార్ కానీ స్నోఫ్లేక్ స్కీమాని యూజ్ చేసుకొని ఫ్యాక్ట్ టేబుల్స్ని డైమెన్షన్ టేబుల్స్ని క్రియేట్ చేసేదాన్ని డైమెన్షనల్ మోడలింగ్ అంటున్నాం. ఓకే, సో మరి ఫ్యాక్ట్ టేబుల్స్లో ఏమేమి ఉంటాయంటే మనకి ఉన్న డైమెన్షన్ టేబుల్స్ యొక్క ప్రైమరీ కీస్ అన్ని కూడా మన ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ మెజర్స్ అంటే ఇంత క్వాంటిటీ ఆర్డర్ వచ్చింది. సపోజ్ ఇది ఆర్డర్ ఫ్యాక్ట్ టేబుల్ అనుకుంటే, పిజ్జా ఆర్డర్స్ ఫ్యాక్ట్ టేబుల్ అనుకుంటే, ఈ ఫ్యాక్ట్ టేబుల్లో పిజ్జా ఐడి, కస్టమర్ ఐడి ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనకి డైమెన్షన్ టేబుల్స్ యొక్క ప్రైమరీ కీస్. అలాగే విత్ ఆర్డర్ టైమ్, ఇది ఒక క్వాంటిటేటివ్ మెజర్. అలాగే క్వాంటిటీ, ఎన్ని సేల్స్, ఎన్ని ఆర్డర్ పెట్టాడు, ఓకేనా, అలాగే వాటి ప్రైస్, అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్, ఇలా క్వాంటిటీ మెజర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన ఫ్యాక్ట్ టేబుల్స్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఫ్యాక్ట్ టేబుల్ యూజ్ చేసుకుని మనకి కావాల్సిన, సో నాకు పర్టికులర్ టైంలో ఎన్ని సేల్స్ అయినాయి, ఎన్ని పిజ్జాస్ డెలివరీ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ మనం ఈ ఫ్యాక్ట్ టేబుల్ ఒకదాన్ని యూజ్ చేసుకుని మనం మెజర్ చేసేయచ్చు. అలాగే టోటల్ మనకి ఎన్ని సేల్స్ అయినాయి, టోటల్ మనకు మనీ ఎంత వచ్చింది, టోటల్గా ఎంత క్వాంటిటీ ఆర్డర్ వచ్చింది, టోటల్గా ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, సో పర్టికులర్ డేట్లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, పర్టికులర్ టైంలో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓన్లీ ఫ్యాక్ట్ టేబుల్స్ని యూజ్ చేసుకుని మనం డిరైవ్ చేసుకోవచ్చు. అలాగే ఒక కస్టమర్ ఐడి, సో కస్టమర్ నేమ్ కావాలనుకో, అప్పుడు ఏం చేస్తాము, ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్షిప్ ద్వారా ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ కలుపుకొని మనకు కావాల్సిన డేటాని రిట్రైవ్ చేసుకుంటాం అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. సో ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, ఇట్ స్టోర్స్ కోర్ మెజర్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద బిజినెస్ ప్రాసెస్. ఓకేనా, కోర్ మెజర్మెంట్స్, ఫ్యాక్ట్స్ అబౌట్ ద బిజినెస్ ప్రాసెస్. సో రిలేషన్, ఇట్ కనెక్ట్స్ అదర్ టేబుల్స్ dimensions with the primary and foreign key relationships. Analysis, you can analyze the data to understand which pages are selling well, when peak order times are, and which customers are frequent buyers. Okay, so ikkada naaku particular కస్టమర్ పర్టికులర్ డేట్లో ఎన్ని వచ్చినాయి అనేది మనం ఓన్లీ ఫ్యాక్ట్ టేబుల్ నుంచి డెరైవ్ చేసుకోగలుగుతాం. అలాగే నాకు సో కస్టమర్ నేమ్ ఉంది, కస్టమర్ నేమ్ ఎన్ని ఆర్డర్స్ పెట్టాడు అంటే మనం కస్టమర్ డైమెన్షన్ టేబుల్లోకి వెళ్ళి అతని యొక్క కస్టమర్ ఐడిని తీసుకొచ్చుకుని ఆ ఐడిని ఈ టేబుల్ తోటి మిక్స్ చేసుకుని, అంటే జాయిన్స్ యూజ్ చేసుకుని మనం ఎన్ని ఆర్డర్ పెట్టాడు 101 కస్టమర్ అనేది, అసలు అతను టోటల్గా ఎంత మనీ స్పెండ్ చేశాడు అనే ఇన్ఫర్మేషన్ మనం ఇలా డిరైవ్ చేసుకుంటాం. సో మెజారిటీ టైం మనకి ఫ్యాక్ట్ టేబుల్ ఏం చేస్తామంటే డైమెన్షన్ ఫ్యాక్ట్ టేబుల్స్ మనకి ఫైనల్గా క్వాంటిటేటివ్ మెజర్స్, అంటే టోటల్ అమౌంట్ ఎంత సేల్ అయింది, ఎంత ఏ టైంలో సేల్ అయింది, ఎంత క్వాంటిటీ ఆర్డర్ పెట్టారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫ్యాక్ట్ టేబుల్లో సేవ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ డైమెన్షనల్ డేటా మోడల్ ఏ ఫ్యాక్ట్ టేబుల్ ఈజ్ ఏ సెంట్రల్ కాంపోనెంట్ దట్ స్టోర్స్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్, ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు బిజినెస్ ప్రాసెస్. సో ఈ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ నే ఫ్యాక్ట్స్ అంటారు అనమాట. సో ఎంత ఆర్డర్ వచ్చింది, సో ఎంత మనీ వచ్చింది, ఓకేనా, ఎన్ని ఆర్డర్స్ వెళ్ళినాయి, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అంటారు అనమాట. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ టిపికల్లీ న్యూమరికల్ వాల్యూస్ దట్ కెన్ బి అరేంజ్డ్ or calculated. Key characteristics, measurements contains the numerical data that can be analyzed and aggregated. So అలాగే అగ్రిగేషన్ అంటే ఏంటి, టోటల్గా ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, టోటల్గా మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, టోటల్గా క్వాంటిటీ 2, 1, 3, సో ఇవన్నీ కూడా అగ్రిగేషన్ చేస్తే మనకి ఎన్ని వచ్చినాయి, టోటల్గా 6 ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే, సో ఈ విధంగా క్వాంటిటేటివ్ మెజర్స్ అని పెట్టుకున్నాం. అలాగే స్పెసిఫిక్ మెట్రిక్స్ బీయింగ్ ట్రాక్డ్ సచ్ యాజ్ ది అమౌంట్, క్వాంటిటీ, ప్రాఫిట్, ఇదంతా కూడా మనకి అది ఫైనల్గా ఏంటంటే మన దగ్గర ఒక పెద్ద టేబుల్ ఉంది, అందులో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో ఈ ఆర్డర్ ఇదంతా కూడా ఏం చేస్తాం, మనం డైమెన్షన్ మోడల్లో యూజ్ చేసుకుని కస్టమర్కి సంబంధించిన డైమెన్షన్ టేబుల్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ ఐడి తీసుకొచ్చి ఈ ఆర్డర్స్ ఫ్యాక్ట్ టేబుల్లో పెట్టుకుంటాను. ఆర్డర్ ఐడిని ఇక్కడ ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్షిప్లో పెట్టుకుని ఫైనల్గా మనం ఫ్యాక్ట్ టేబుల్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి స్టార్ స్కీమ్ ఎలా ఉంటుందో చూడండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇదేది ట్రేడ్స్ ఫ్యాక్ట్ టేబుల్. ఓకేనా, ఇది ఒక ఫ్యాక్ట్ టేబుల్. ఇందులో ఏమేమి ఉన్నాయి, ట్రేడ్ వాల్యూ, పొజిషన్ వాల్యూ, డేట్ ఐడి, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఓకేనా, సో యూజరు ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తాడు, సో ఒక యూజరు ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తాడు, ఒక 100 సార్లు 200 సార్లు ట్రేడ్ చేస్తాడు అనుకోండి. ఆ 100 ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, మనకు ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ
సపోజ్ వెంకట్ అనే కస్టమర్ ఉన్నాడు. సో అతని యూజర్ ఐడి వచ్చేసి 1 అనుకుందాం. ఓకే, యూజర్ ఐడి వచ్చేసి 1 అనుకుందాం. ఈ 1 అనేది ట్రేడ్ ఫ్యాక్ట్ టేబుల్స్ లో ఈ యూజర్ ఎన్నిసార్లు ట్రేడ్ చేశాడనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక కస్టమర్ ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ లో ఎన్ని కాలమ్స్ తో రిలేట్ అయి ఉన్నాడు, ఎన్ని రోస్ తో రిలేట్ అయి ఉన్నాడు, సో మెనీ. అందుకని దీన్ని 1 to many రిలేషన్షిప్ అంటాం అనమాట. ఓకే, ఒక కస్టమర్ ఒక యూజర్ సో ఫస్ట్ ఒక ఆర్డర్ చేశాడు, రెండోసారి ఆర్డర్ చేశాడు, మూడోసారి ట్రేడ్ చేశాడు. ఈ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఫ్యాక్ట్ టేబుల్లో సేవ్ అయి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన నోట్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, దాన్ని చూడండి.